భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇనుము మహిళ ప్రసిద్ధిగాంచిన ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని బోధనలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీక్లీ మార్కెట్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి మిఠాయి పంపిణీ చేసుకోవడం జరిగింది. అనంతరం మాట్లాడిన నేతలు ఇందిరాగాంధీ ధైర్య సాహసాలు ప్రజాహిత పాలన దేశ చరిత్రలో నిలిచిపోతాయని పేర్కొన్నారు. 1971 యుద్ధ విజయానికి నాయకత్వం, గ్రీన్ రివల్యూషన్ బలపరచడం, బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో వంటి సంక్షేమ చర్యలు ఆమె సేవలో ప్రధానమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ఇందిరాగాంధీకి నివాళిగా ప్రజాసేవ పట్ల కాంగ్రెస్ సంకల్పాన్ని పునరుద్ఘాటించినట్టు నాయకులు తెలిపారు. టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పాషా మొహయుద్దీన్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆనంపల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తూము శరత్ రెడ్డి, అంకుదాము, ఆదినారాయణ, హరికాంచారి, మాజీ కౌన్సిలర్స్ మీర్ నజీర్ అలీ, ఇమ్రాన్, షేక్ జావేద్, అబ్దుల్లా, అబ్దుల్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम। आज बोधन में स्वर्गीय इंदिरा गांधी पहली महिला प्रधानमंत्री भारत देश की, उनका जन्मदिन है। आज बोधन कांग्रेस पार्टी की तरफ से उनका बहुत ही जोश व खरोश से कांग्रेस पार्टी की तरफ से उनका जन्मदिन मनाया जा रहा है बोधन में। और उनका कांग्रेस पार्टी की तरफ से जन्मदिन इसलिए मनाया जा रहा है कि जोश में, क्योंकि वो बहुत ही बेहतरीन प्राइम मिनिस्टर गुजरी हैं। और उनका ये नारा था कि भारत देश में गरीबी बहुत ज़्यादा है, गरीबी हटना चाहिए। उन्होंने गरीबी हटाओ के नारा देकर गरीबों को जो मदद करने के स्कीम्स निकाले हैं, वो स्कीम से हज़ारों लाखों गरीबा उसमें फ़ायदा उठाते हुए आज इंदिरा गांधी को नहीं भूल रहे हैं। लिहाजा मैं तमाम कांग्रेसियों को, तमाम भारत देशवासियों को इंदिरा गांधी के जन्मदिन की मुबारकबाद देते हुए मैं खुशामद कहता हूँ। భారతదేశ మొదటి మహిళా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ సంబరాలు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి గరీబీ హఠావో అనే నినాదంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదరికాన్ని రూపుమాపడం ధ్యేయంగా పనిచేయడం జరిగింది. దాని మూలంగానే ఈరోజు భారతదేశం దిశలో ప్రయాణిస్తున్నదని చెప్పక తప్పదు. ఏదైతే 20 సూత్రాల పథకాన్ని అమలు చేసి ప్రతి పేద ప్రజానీకానికి కూడా ఈ గవర్నమెంట్ పథకాలు అందాలనే ఒక సదుద్దేశంతో ఆమె దేశం మొత్తంని కూడా ఎంతో అభివృద్ధి దశలో ప్రయాణింపజేసింది. కాబట్టి మనమందరం కూడా వారి అడుగుజాడల్లో నడవాలని సందర్భంగా దేశంలోని జనాలందరికీ కోరుకుంటూ, ఏదైతే దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారు, ఈరోజు స్వార్థపర నాయకులు ఎన్నో సొంత స్వార్థాలకు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ రోజు దేశ అభివృద్ధి ధ్యేయంగా శ్రీమతి ఇందిరాగాంధీ సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగింది. ఆమెకు అందుకే భారతదేశంలో ఉక్కు మహిళగా పేర్కొందిందని సందర్భంగా చెప్పగలుగుతాను. కాబట్టి బోధన్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.